తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షడ్గ్రహ కూటమి తర్వాత అండి ఆ ప్రభావాలు చాలా దారుణంగా ఉంటాయి, తట్టుకునేంత వీలు కూడా ఉండదు, రకరకాల పరిణామాలు చూస్తామని అన్నారు. నిజంగా ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగాయి. ఒకటి బ్యాంకాక్ దగ్గర భూకంపాలు కావచ్చు, అంతంత ఎత్తున్న బిల్డింగ్ అలా కూలిపోవడం, ఎంతమంది భయపడుతూ టూరిజం మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా. దాంతో పాటుగా ఈశాన్య దేశాలు మనం చూసాం. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఈశాన్య ప్రాంతంలో కూడా భూకంపం రావడం చూసాం. ఇక రీసెంట్ గా అందరినీ కలవరపరిచింది పహల్గావ్ ఘటన. ఇక ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా భూకంపం వస్తుంది, రకరకాల ప్రాంతాల్లో వచ్చింది. త్వరలో మనం చూస్తాం, అది వచ్చే నెలే కావచ్చు, 15 రోజులు కావచ్చు, ఎప్పటికైనా సరే రాబోతోంది అంటూ రకరకాల వీడియోలు. నిజంగానే భయం వేస్తుంది గురువు గారు. అలాంటి పరిస్థితి ఉందా? ఆస్ట్రాలజీ ప్రకారంగా మాట్లాడుకుంటే గనక భూకంపాలు లాంటివి హైదరాబాద్కి వస్తాయా? ఓపెన్ గా మాట్లాడు. వేద శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ. శ్లోకం ఇది. హైదరాబాద్కి భూకంపం వస్తుందా అంటే, ఇప్పుడు ఎవరెవరైతే కనుక ఈ వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో నెల రోజుల్లోపు అని అంటున్నారు, ఈ పరివాహిక సమయంలో అయితే భూకంపం రాదు, అవకాశం లేదు. నేను కొన్ని చూసా. నక్కకి నాగలోకానికి ఎందుకు ముడేస్తారో అర్థం కాదు. నక్కకి నాగలోకానికి ఎందుకు ముడేస్తారో అర్థం కాదు. ఇప్పుడు మనం లాస్ట్ టైం ఇదే షష్ఠగ్రహ కూటమి గురించి చెప్పుకున్నప్పుడు కొన్ని దేశాలు కనుమరుగయ్యే ప్రమాదం అయితే దీని రీత్యా ఉంది. అంతకు మించి ఎండలతోటి రాలిపోయేటువంటి స్థితిగమనాలు చాలా ఉన్నాయి. వరదలు కానీ అగ్నిమయాలు కానీ వస్తాయి. దాని ప్రభావం అనేటువంటిది మే 31 వరకు ఖచ్చితంగా ఉంటుంది అని అన్నాం. ఒకవేళ అదే హైదరాబాద్ కూడా ఏదైనా భూకంపం ఉన్నది అంటే మనం చెప్తాం కదండి. అంటే ప్రత్యేకంగా హైదరాబాద్ అని చెప్పింది లేదు, కానీ కొంతమంది అంటూ ఉన్నారు హైదరాబాద్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి. లేదు, అసలు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందువల్లనంటే భూకంపాలు వచ్చేటువంటి స్థలాలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయమ్మా. ఇప్పుడు 6 గ్రహాలు ఒక చోట నిలబడ్డప్పుడు అది మీనంలో ఉన్నాయి. ఏ మాసంలో ఏ గ్రహం వెళ్ళింది, ఏ మాసంలో ఏ గ్రహం వచ్చింది, ఎప్పుడు ఏ గ్రహం అందులోకి వెళ్ళింది, అది ఎంతకాలం ఉంటుంది, ఆ గ్రహం అనేటువంటిది దేనికి, ఏ ప్రాంతానికి నీచం, ఏ ప్రాంతానికి నష్టం అనేటువంటిది అందులో ఉంటుంది. దాన్ని అనుసరించే జరుగుతుంది. యావత్ భారతం యావత్ ప్రపంచం మొత్తానికి కూడా మన భారతదేశం ఈశాన్యం అవుతుంది. ఈశాన్యము మీనింగ్ దైవస్థానం మన భారతదేశం. అందుకని చూడండి, ఏ దేశాల్లో కూడా ఎక్కువగా దేవతారాధన ఉండదు. ఏ దేశాల్లో ఎవరింట్లో కూడా ప్రత్యేకంగా పూజా మందిరం ఉండదు. మన ఇళ్లలో ఖచ్చితంగా ఇంత ఇదైనా చిన్నది రాంపైనా ఇది దేవుడికి అని మనం కేటాయించేస్తాం. అది శంకు పక్కనే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు కాక ఇది దేవుడిది అని. అది భారతదేశానికి మాత్రమే ఉన్నది, ఇంకో దేశంలో అది ఎక్కడ లేదు. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడు? ఈశాన్యం అయిపోతాడు. కనుక ప్రపంచం మొత్తానికి కూడా దైవిక స్థానం మన భారతదేశం. కాబట్టి ఆ భారతదేశంలోనే ఉండేటువంటి కొన్ని విధానాలలో ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళు ధర్మాన్ని కాపాడలేకపోవడం వలన ప్రకృతి విపత్తులు అయితే వస్తున్నాయి. మీరు చెయ్యవలసిన పని మీరు చెయ్యట్లా. కుక్క చేసే పని గాడిద చేయడం అంటే తెలుసా అంటే మీకు విన్నారా? కథ విన్నారా? కథ విన్నారా? అది విన్నాను. అలా ఉన్నప్పుడు దాని ప్రభావం ఇటు కుక్క చనిపోయింది, అటు గాడిద చనిపోయింది. పాపం గాడిద వాకిట్లో ఉంది, కుక్క ఇంట్లో ఉంది. ఆ గాడిదని పొందిట కుక్క అదృష్టవంతురాలు, రోజు దానికి పాలు పోస్తున్నారు, దానికి ఇష్టం వచ్చిన పెడుతున్నారు, హాయిగా అక్కడ కూర్చుంది, దానికి గది పెట్టారు. నాకేముంది, ఎండ వస్తే ఎండుతున్నాను, వర్షం వస్తే తడుస్తున్నాను, ఇక్కడ పెట్టారు, ఇన్ని సిమెంట్ ఇసుక నా మీద మోయిస్తున్నారు, బందెడు జాగిరి చేస్తున్నారు అని గాడిద బాధపడిందిట. కుక్క
గాడిద ఎంత హాయిగా ఉందో, రోజు బయటికి తిరుగుతుంది వస్తుంది. నేనేమో ఇంట్లోనే కూర్చొని ఉన్నాను. తనకి నచ్చింది అటు అన్ని చోట్లకి వెళ్ళి తింటున్నారు, దాన్ని కట్టేయట్లేదు, దాన్ని వదిలేస్తున్నారు, నచ్చినట్టుగా తిరుగుతుంది, నచ్చినట్టుగా ఉంటుంది, దాని బ్రతికెంత ఆనందంగా ఉంది, నా బ్రతికేంటి ఇలా తయారైపోయింది కుక్క. ఆ రెండో ఒక రోజు మాట్లాడుకున్నాయి, నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తాను. సరే, ఈ కుక్క గాడిద వేషం వేసుకొని వాకిట్లో నిలబడింది, గాడిద కుక్క వేషం వేసుకొని ఇక్కడికి వచ్చింది. దొంగ వస్తే అరవాలిగా, మరి ఇక్కడ గాడిద వేషంలో గాడిద కుక్క వేషంలో ఉంది, దానికి అరవారం తెలియదుగా, అది అరవలేదు. దొంగ వచ్చి మొత్తం అంతా అక్కడ కుక్క కదా గాడిద రూపంలో ఉంది కదా, ఇసుక బస్తా పెట్టగానే అయ్యయ్యో. మరునాడు ఇంటి యజమాని చూసి, ఈ కుక్కకి రోజు ఇంతగా మేపుతున్నాము, అయినా దొంగ వస్తారు అని చెప్పి చావు కూడా చంపేశారు దాన్ని. అది అటు పోయింది ఇటు పోయింది, అందుకే ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. అది చెయ్యకుండా ఎలా పడితే అలా చేయటం వలన ప్రకృతి విపత్తులు వచ్చి అక్కడక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఒప్పుకోవాలి. దానికి తోడు ఈ షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది కూడా పెను ప్రభావం అనేటువంటిది చాలా వీడియోలో చెప్పుకున్నాం. కానీ అది హైదరాబాద్ వరకు వస్తుందంటే ఖచ్చితంగా రాదు. ఎందుకు రాదు అంటే దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, కొన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి అంటే ఎవరైతే ఈ 10 రోజుల్లోనూ 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనే వ్యవహారికం చేస్తున్నారో మే 31 వరకు షష్ఠగ్రహ కూటమి ప్రభావం అయితే ఉంటుంది. అప్పటి వరకు మన జోలికి రాదు. తర్వాత షష్ఠగ్రహ కూటమి ప్రభావం ఆగిపోయినప్పటికీ కూడా జరగబోయే విపత్తులు అయితే ఉన్నాయి. భూ ప్రకంపనలు ఆ తర్వాత ఏమైనా రావచ్చేమో తప్పితే ఖచ్చితంగా భూకంపం వచ్చి ఇంత ప్రమాదం జరిగింది అంటే మాత్రం హైదరాబాద్కి ఆస్కారం లేదు. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా బాబు ఏమవుతుందో, ఎలా ఉంటుందో ఏంటనే భయం. భూమి కంపించింది అంటానికి హైదరాబాదులో తెలంగాణలో వస్తాయి, హైదరాబాదులో రాదు. ఎందువల్లనంటే ఎక్కడ భూమి కంపించడం అంటే ఇక్కడ మీరు కింద గుంట తీసేశారు, పైన స్లాబ్ వేశారు, కింద మొత్తం గుంట తీసేశారు, అది ఎంతవరకు ఆ బరువు వస్తుంది? అప్పుడు ఏమవుతుంది? ఆ బరువు అది కృంగిపోతుంది కిందకి. అటువంటి స్థితులు రావడం. పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతూ ఉంటారు, ఆ బిల్డింగు కొన్ని కూలిపోయే ప్రమాదాలు జరుగుతాయి. వెంటనే మనం ఏం చేస్తామంటే, అదిగో ఆ రోజు నేను భూకంపం వస్తుంది చెప్పి ఇక్కడ భూకంపం వచ్చింది అంటాం. ఆ కట్టినప్పుడు ఆ భూమి సారం ఎంత ఉంది, ఆ బలాన్ని ఎంతవరకు మోస్తుంది అనేటువంటి విషయాలు కూడా మనం గమనించుకోకుండా కట్టేస్తే అది కృంగుతుంది. కృంగినప్పుడు ఏమవుతుంది? అంత బలం మీద పడిపోతుంది. కాబట్టి అదేం భూకంపం కాదమ్మా, భూకంపించడం కాదు అక్కడ. కాబట్టి హైదరాబాద్కి అయితే ఇప్పట్లో కాదు, భూకంప ప్రమాదం అనేటువంటిది దాని గురించి అసలు ఆలోచించవలసిన అవసరం లేదు, పూర్తిగా వదిలేసేయచ్చు. షష్ఠగ్రహ కూటమి ప్రభావం అనేటువంటి దాని వలన తెలంగాణ అలాగైతే ఒక ముప్పు ఉందండి, తెలంగాణకు ఉంది. మనం చేసుకునే కొన్ని వాటికి అంటే భారీగా అని కాదు, ప్రమాదాన్ని తెలంగాణ తప్పించుకోగలమా? అలాంటి వాటిని తప్పించుకోగలమా? ప్రమాదం కాదమ్మా. ఇప్పుడు నా పీఠంలో మీరు ఒకసారి వచ్చి చూడండి, 366 శివలింగాలు ఉన్నాయి. నాకేంటంటే లాభం, ప్రతి నిత్య దానికి నేను అర్చన చేసుకుంటున్నా. 360 శివలింగాలకి 11 ఆభరణ అర్చన చేసుకోవడానికి నాకు రోజు గంటన్నర సమయం మినిమం తక్కువనే పడుతుంది. మీరు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా? నాకేంటి, నేను ఇక్కడ బ్రతుకుతున్నా, నేను ఇక్కడ ఉన్నా. ఎంతో మంది ఉన్నారు నాలానే, సహృదయులు ఉన్నారు, విహృదయులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనకందరూ ఒకటే, తిట్టేవాడు మంచివాడే, పొగిడేవాడు మంచివాడు. ఎందువల్ల 10 మంది పొగిడితే మనకు కొమ్ములు వస్తాయి, 10 మంది తిడితే మనం బ్యాలెన్స్డ్గా ఉంటాం. కాబట్టి వాళ్ళు వీళ్ళిద్దరూ ఒకటే, ఇద్దరూ బాగుండాలి. నేను నిరంతరం మేము చేయాల్సింది మేము చేసుకుంటూ ఉంటాం. కాబట్టి భారీ ప్రమాదాలు జరగవు, హైదరాబాద్కి అసలు ప్రమాదం లేదు. కాబట్టి దీని గురించి జనాలు భయపడి ఏం జరుగుతుందో ఏంటో అనేటువంటిది అయితే అపోహే. ఎవరైనా ఏదైనా చెప్పారంటే ఆహా అనుకోరని చెప్పి దాని గురించి ఏదో వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. చెప్పేదండి, ఎక్కడైనా ఒకటి పడింది అంటే భూసారం ఎలా ఉందనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటేనే అది ఏదైనా ప్రమాదం జరుగుతుంది, మినహాయిస్తే అంతకన్నా మించింది లేదంటారు. భూకంపం అనేటువంటిది హైదరాబాద్కి లేదు. తెలంగాణకి అయితే ఒక మోస్తరు ఉంది, కొద్ది గొప్ప చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, అంతవరకు ఓకే. దీనివల్ల అపారంగా ప్రాణ నష్టం జరిగిపోయింది అనేటువంటి స్థితి అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల
ఎంతో మంది ఉమ్, జ్ఞాన సంపన్నులు, ఉమ్, అనుష్ఠానపరులు, ఉమ్. విప్రోత్తములు నిత్యం ఇక్కడ అనుష్ఠానం చేసుకుంటూ సంధ్యావం చేసుకుంటూ అవి ధారదత్తం ఎప్పుడు- చేస్తున్నారమ్మా. అవి ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాయి కదా గురువు గారు. కాబట్టి మనకు స్తంభాద్రక లక్ష్మీనారాయణ స్వామి వారు ఉన్నారు. ఎటు చూసినా చుట్టూతా శక్తివంతమైన దేవతలు ఉన్నారు. వాళ్ళకి మనం శక్తిని ఇస్తున్నామా లేదా అని పక్కన పడేస్తే ఉమ్, స్వతసిద్ధంగా శక్తివంతమైన దేవతలు ఉన్నారు. కాబట్టి ఆ ప్రమాదం అయితే చాలా అంటే చాలా 100కి 1% అంటారు. అవుతాయి. లేదంటే 1.5 అంతవరకే. సంతోషం గురుగారు, మంచి మాట. నమస్కారం. పరమేశ్వర